మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని తెలిసిన వెంటనే బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద మాత్రం రాష్ట్ర కార్యాలయం వద్ద ఆనందోత్సవాలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ కార్యాలయం ముందట రోడ్డు పైన డప్పు చప్పుళ్లతో ఇక్కడ కేరింతలు కొడుతూ ఆనందాన్ని అయితే పంచుకుంటున్నటువంటి బీజేపీ కార్యకర్తల్ని మనం చూడొచ్చు. ఒకవైపు మహిళా నాయకులు, మరొక వైపు బీజేపీ నేతలందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా కేరింతలు కొడుతూ ఎదుర్కొన్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. బీజేపీ పార్టీ ఆఫీసులో పైగా 8 సీట్లు సాధించడానికి అయితే బీజేపీ నాయకులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మహిళలందరూ కూడా డాన్సులు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. అమ్మా చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉందన్నా? భారీ మెజారిటీతో గెలిచాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా కష్టం పడిన ఫలితం దొరికింది. జై బీజేపీ. ఇంత దొంగలు ఇంతమంది ఏకమైన దొంగలు కూడా ఓడగొట్టినాం. అది గొప్పతనం. 400 పార్ అందుకోసమే అన్నాం మేము. ఇది కూడా రావని మాకు తెలుసు, అందుకోసమే అన్నాం. ఎంత కష్టంగా వాళ్ళని కష్టపెట్టాం, ఎంత మందిని కష్టపెట్టినాం, ఎంత మందిని జైలు పంపిస్తున్నాం, ఎంతగా దేశ చరిత్ర తిరగరాజ్య నరేంద్ర మోడీ గారికి మేము చాలా సంతోషంతో వ్యక్తం చేస్తూ మళ్ళీ ప్రధానమంత్రి అయితే మాకు చాలా గర్వం ఉంది. జై మోడీ. ఇది ఇక్కడ చాలా వరకు అంటే ఇటు చాలా వరకు బీజేపీ వారికి సంబంధించినటువంటి కేరింతలను అయితే మనం చూస్తా ఉన్నాము. బీజేపీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఆనందాన్ని అయితే మనం చూడవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కేరింతలు కొడుతూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆనందాన్ని అయితే పంచుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. మరి
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహిళా నేతలందరూ కూడా అటు భారీగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా కార్యకర్తలందరూ కూడా కలర్స్ ను చల్లుకొని మరి వారి యొక్క కేరింతలను అయితే కొడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాము. బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రస్తుత దృశ్యాలను పులివెలుగు ఎక్స్క్లూజివ్ అందిస్తా ఉంది. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది ఈ యొక్క కేరింతలను? చాలా బాగుందండి. మేము చాలా కష్టపడ్డాము. మా బీజేపీ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగిరేయాలని మేము ఎన్నో రోజుల కోరిక ఇవాళ నెరవేరింది. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్న తర్వాత ఈ యొక్క ఆనంద తేలి మాత్రం మనకు కనబడతా ఉంది. బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఆనందంగా చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తా ఉంది మూడోసారి అధికారంలోకి మోదీ రాబోతున్నటువంటి సందర్భం? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మూడోసారి ముచ్చటగా కానీ రీతిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారాలను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 8 సాధించుకున్నాము. అంతేకాకుండా మిగతా 8లో కూడా 2వ స్థానంలో ఉన్నాము. కాబట్టి వచ్చిన గవర్నమెంట్ కూడా మేమే ఫామ్ చేసుకున్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నామండి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆనందాలను పంచుకొని ఇక్కడ ఎదుర్కొన్నటువంటి విషయాలను కూడా
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.